గైస్ ప్రజెంట్ మనమైతే కాశీలో ఉన్నాం అన్నమాట. కాశీ వచ్చేసినాం. ఇప్పుడైతే రూమ్ తీసేసుకున్నాం అనమాట. రూమ్ వచ్చేసి ఇక్కడ 1500 రూపాయలు. ఇక్కడ కాశీ టెంపుల్ ఎంట్రన్స్ నుంచి కొంచెం పక్కకు వచ్చినాకే మనకి ఇక బయట వాళ్ళు పిలుస్తూనే ఉంటారు. రూమ్స్ కానీ మన గాడి దగ్గరికి తీసుకోవాలన్నా కానీ వాళ్ళు పిలుస్తూనే ఉంటారు అనమాట. మీరు వచ్చి తీసేసుకోవచ్చు, మీకేం ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడైతే మేము నది దగ్గరికి వెళ్తున్నాం. నది దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని మేము దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడ దర్శనం టికెట్ 350 రూపీస్ అంట. 1 అవర్లో అయిపోతుంది కంప్లీట్గా. ఇప్పుడు దర్శనం చేసుకుని వచ్చి మళ్ళీ మిగతా అంతా మేము అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే గైస్, మనం ఇప్పుడైతే ఘాట్కి వెళ్దాం. మేము తీసుకున్న రూమ్ అయితే ఇదే అనమాట. మేము ఇప్పుడు ఘాట్ దగ్గరికి వెళ్తున్నాం. గంగా హారతి ఉందంట ఇప్పుడు. చూడండి రూమ్. అంతా ప్యాక్ చేసుకున్నాం. మేము తీసుకెళ్లాల్సిన సామాన్లన్నీ తీసుకోవాల్సిన సామాన్లన్నీ తీసుకున్నాం. ఇప్పుడు వెళ్తున్నాం మేము ఘాట్కి. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు, అసలు ఘోరం అంటే ఘోరంగా ఉన్నారు. ఇక్కడ ఎక్కువ షాప్స్ ఉన్నాయి, షారీ షాప్స్ కానీ బెనారస్ చీరలు అంట. ఇవి ఎక్కువ చాలా ఉన్నాయి. ఇవి తీసుకొని ఇంటికి పోదామంటే ఫుల్ లగేజ్ అవుతుంది, ఓవర్లోడ్ అవుతుంది లగేజ్. ఇప్పుడు అటు వెనక సైడ్ వెళ్తేనేమో టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్తుందేమో ఘాట్ దగ్గరికి. ఇప్పుడు స్నానం చేసిన తర్వాత గంగా హారతి ఉందంట, అది మంచిగా క్యాప్చర్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ప్రతిదీ నడుచుకుంటూ పోతుంటేనే పిలుస్తూ ఉంటారు, మీకు ఏమైనా కావాలా అని. అన్నీ పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి ఇక్కడ, గెస్ట్ హౌస్లు కానీ రూమ్స్ చాలా ఉన్నాయి. ఇది ఒక ఫారెన్ టైప్ ఉందన్నమాట ఇక్కడ అంతా ఈ ఏరియా వచ్చేసి. గాయస్, ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. చూస్తున్నారుగా, పెట్టేసా చెట్టు ఇందులోనే ఉన్నాయి, ఏం తీయలేదు నేనైతే. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళమన్నారు. చూడండి జనాలు అయితే ఎంతమంది ఉన్నారు. అసలు అయోధ్య కంటే ఇక్కడ ఎక్కువ ఉన్నారు చాలామంది. కాశీ గురించి మనం ఎంత చెప్పినా కానీ తక్కువే అనమాట. తప్పిపోతామేమో. చూడండి అసలు వీళ్ళు ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ కానీ వీళ్ళు నడిచే విధానం కానీ చూడండి. అసలు ఎటు చూసినా కానీ రైట్ సైడ్ అయినా లెఫ్ట్ సైడ్ అయినా అన్ని షాప్స్తోనే నిండిపోయి ఉన్నాయి. మీకు ప్రతిదీ దొరుకుతూనే ఉంటాయి. ప్రతిదీ షాపింగ్ మాల్స్ మాత్రానికి మామూలు అంటే మామూలు బెనారసీ షేర్లోనే కాశీ సంబంధించినవి. ప్రజెంట్ అయితే గంగా రివర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చూడండి రివరు. గుండు పట్టేసుకుంది. గాయస్, కొన్ని లక్షల మంది ఉన్నారు అసలు ఇక్కడ. అసలు వామ్మో, ఇంతమంది ఉంటారు అనుకోండి నేను అసలు. భయ్యా హారతి
మేమైతే బోట్ ఎక్కుతున్నాం 200 అంట. చూడండి ఇక్కడ నుంచి అయితే వ్యూ మంచిగా కనిపిస్తుంది. उसके पीछे जाएगा वो राउंड 300 इसका सेकंड ఓకే ये ओनली आरती 200 इसका 1 आवर आरती दिखाएगा. अच्छा ये सामने आरती होगा 300 మళ్ళీ ఒకసారి చెప్పరా ఇప్పుడు. గంగా హారతి అయితే కంప్లీట్ చేసుకున్నాం. కంప్లీట్ చేసుకొని మేము ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం. నైట్ కూడా ఫుల్ రష్ ఉంది. రేపైతే ఏదో పెద్ద పండగ ఉందంట. బట్ మనమైతే రేపు ఉండలేము. చాలా పెద్ద క్రౌడ్ ఉంటుంది. 100+ ఛానల్స్ రేపైతే కవర్ చేసుకోవడానికి వస్తున్నాయంట. అంత క్రౌడ్లో కూడా మన వల్ల కాదు. మనల్ని ఎక్కడో తోచేస్తూనే ఉంటారు. నెట్ తొక్కిసలాడు బాగానే జరుగుతూ ఉంటుంది రేపైతే. రేపు ఎంత ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే అంత మంచిది. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. నార్మల్గా 3 కిలోమీటర్సే 30 మినిట్స్ పట్టిందంటే ఇక మీరు రేపు పెద్ద ప్రోగ్రామ్ అంట. ఇక ఫుల్ టైం అవుతుంది. ఓకే మళ్ళీ మేము దర్శనం టెంపుల్లోకి ఫోన్స్ ఆర్ కెమెరాస్ ఎలా ఉండదో మాకైతే తెలియదు. బట్ అక్కడికి వెళ్ళినాక మేమైతే చెప్తా. నేను తీసుకెళ్తున్నారో తీసుకెళ్ళట్లేదు. ఇది ఎంట్రన్స్ అనమాట మీరు చూస్తున్నది. టికెట్ ఎక్కడో తీసుకోవాలని చెప్పారు ఇందాక. కానీ ఇప్పుడైతే మరి దర్శనం ఉందో లేదో తెలియదు. నార్మల్ దర్శనం ఇది వెళ్ళాలనుకుంటా. గైస్ ఇప్పుడే మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ వెళ్ళిపోతున్నాం. రిటర్న్ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఫోన్స్ అయితే లోపలికి వెళ్ళలేదు. ఫోన్స్ కెమెరాస్ మేము బయట లాకర్లో పెట్టేసి వెళ్ళిపోయినాం. ఇక్కడ లాకర్స్లో ఏంటంటే ప్రసాదం కానీ పూలు కానీ ఏమైనా తీసుకొని వెళ్తేనే లగేజ్ పెట్టుకొని ఇస్తున్నారు. లేకపోతే లగేజ్ అయితే పెట్టుకొని ఇవ్వట్లేదు. కానీ మాత్రం లగేజ్ కూడా అందులో ప్రసాదంలో కలిపేస్తున్నారు. ఇప్పుడైతే మేమైతే భోజనం అయితే ఏం చేయలేదు. ఇప్పుడు వెళ్ళినాక భోజనం కంప్లీట్ చేయాలి. మస్తు ఆకలి అవుతుంది. ఓం నమః శివాయ. ఈ బ్లాగ్ ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నా. మళ్ళీ మనం రేపు మా బైక్ మీద కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. బాయ్ గైస్.